నమస్తే, వెల్కమ్ టు బెస్ట్ టీవీ. నేను మీ శాన్వి. భారత సంగీత ప్రపంచంలో తీవ్ర విషాదం నెలకొంది. దశాబ్దాల పాటు తన గాత్రంతో కోట్లాది శ్రోతలను మైమర్పించిన గాన కోకిల ఆశా భోస్లే ఇక లేరు అన్న వార్త సినీ సంగీత ప్రపంచాన్ని కుదిపేసింది. 92 ఏళ్ల వయసులో ముంబైలో ఆమె తుది శ్వాస విడిచినట్లు సమాచారం. తీవ్ర అస్వస్థతతో ఆమెను బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో చేర్పించగా చికిత్స పొందుతూ కన్నుమూశారు. వైద్యులు వెల్లడించిన సమాచారం ప్రకారం మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగానే ఆమె మరణించినట్లు తెలిపారు. మహారాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి ఆశీష్ షెలార్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ వార్తతో భారతీయ సినీ సంగీతంలో ఒక స్వర్ణయుగం ముగిసినట్లయింది. కానీ ఇంత గొప్ప గాయని జీవితం ఎలా మొదలైంది? ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారు? ఎలా 12,000 పాటల రికార్డును సాధించారు? ఇప్పుడు ఆమె అసలు జీవితం గురించి తెలుసుకుందాం. సంగీత స్వరం ఒక్కసారి మనసులోకి చేరితే అది జీవితాంతం మనతోనే ఉంటుంది. అలాంటి స్వరం కలిగిన గాయని కోట్లాది సంగీతాభిమానులను తన పాటలతో మైమర్పించిన లెజెండ్ ఆశా భోస్లే. దాదాపు 7 దశాబ్దాలకు పైగా తన గాత్రంతో మిలియన్ల హృదయాలను అలరించిన ఈ మహాగాయని జీవితం విజయాలతో పాటు ఎన్నో కష్టాల కథ ఆమెది. ఇక ఈరోజు 12,000 పాటలు, 100 కోట్ల ఆస్తులు, కుటుంబంలో విషాదాలు, రెస్టారెంట్ వ్యాపారంలో సక్సెస్, 2 వివాహాలు, 100కి పైగా అవార్డులు, ఈ అన్నింటి వెనుక ఉన్న అసలు కథ తెలుసుకుందాం. 1933లో మహారాష్ట్రలోని సాంగ్లీలో జన్మించిన ఆశా భోస్లే చిన్నప్పటి నుంచే సంగీత వాతావరణంలో పెరిగారు. ఆమె తండ్రి దీనానాథ్ మంగేష్కర్ గారు గాయకుడు, నటుడు. ఇక కుటుంబం మొత్తం సంగీతంతో ముడిపడి ఉండటంతో ఆశా చిన్న వయసులోనే పాటలపై ఆసక్తి పెంచుకున్నారు. ఆమె సోదరి లతా మంగేష్కర్ కూడా ఒక గొప్ప గాయని. కానీ జీవితంలో సౌఖ్యం అంత సులభంగా రాలేదు. చిన్న వయసులోనే తండ్రి మరణంతో కుటుంబ బాధ్యతలు భుజాలపై పడ్డాయి. 1943లోనే సినీ రంగంలో అడుగుపెట్టిన ఆశా మొదట చిన్న అవకాశాలతోనే కెరీర్ మొదలుపెట్టారు. కానీ ఆ చిన్న అడుగుల తర్వాత పెద్ద విజయాలకు దారితీశాయి. 1950లో బాలీవుడ్లో అవకాశాలు పెరిగాయి. బూట్ పాలిష్ వంటి సినిమాల ద్వారా గుర్తింపు వచ్చింది. అక్కడి నుంచి ఆమె ప్రయాణం వెనక్కి తిరిగి చూడలేదు. మెలోడీ సాంగ్స్ అయినా, ఫాస్ట్ బీట్ అయినా, గజల్స్ అయినా, ఏదైనా సరే ఆశా భోస్లే గొంతులో పడితే అది ప్రత్యేకమే. ఇరవైకి పైగా భాషల్లో దాదాపు 12,000 పాటలు పాడి సంగీత ప్రపంచంలో అరుదైన రికార్డు సృష్టించారు. అవార్డుల విషయానికి వస్తే ఆమె కెరీర్లో 100కి పైగా అవార్డులు అందుకున్నారు. పద్మ విభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే వంటి అత్యున్నత గౌరవాలు కూడా ఆమెను వరించాయి. కానీ ఈ విజయాల వెనుక వ్యక్తిగత జీవితంలో ఎన్నో మలుపులు ఉన్నాయి. చిన్న వయసులోనే గణపతిరావుతో వివాహం జరిగింది. అయితే ఆ వివాహ జీవితం సాఫీగా సాగలేదు. కొంతకాలానికి ఇద్దరు విడిపోయారు. ఆ తర్వాత 1980లో ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్డి బర్మన్ను వివాహమాడారు. ఈ జంట సంగీత ప్రపంచంలో ఒక ప్రత్యేక గుర్తింపు పొందింది. కానీ 1994లో ఆయన మరణం ఆశా జీవితంలో మరో పెద్ద షాక్గా మారింది. ఆమె కుటుంబ జీవితం కూడా సుఖదుఖాలతో నిండింది. పెద్ద కుమారుడు హేమంత్ భోస్లే మొదట పైలట్గా పనిచేసి తర్వాత సంగీత రంగంలోకి వచ్చారు. కానీ 2015లో క్యాన్సర్ కారణంగా ఆయన మరణించారు. కూతురు వర్షా భోస్లే 2012లో ఆత్మహత్య చేసుకోవడం కుటుంబానికి తీవ్రమైన దెబ్బ. ఈ సంఘటనలు ఆశా భోస్లే జీవితంలో తీవ్ర బాధను మిగిల్చాయి. ఆమె మాత్రం ధైర్యంగా ముందుకు సాగారు. ఆమె చిన్న కుమారుడు ఆనంద్ భోస్లే బిజినెస్ మేనేజ్మెంట్, ఫిల్మ్ రంగంలో విద్యను అభ్యసించారు. కుటుంబంలో సంగీత వారసత్వం కొనసాగుతోంది. ఆమె మనవడు చైతన్య భోస్లే సంగీత రంగంలో కొనసాగుతుండగా మనవరాలు జానై భోస్లే గాయని, నర్తకిగా గుర్తింపు పొందుతున్నారు. ఇప్పుడు ఆమె ఆస్తుల గురించి మాట్లాడితే ఆశా భోస్లే దాదాపు 200 నుంచి 250 కోట్ల రూపాయల వరకు నికర ఆస్తులు కలిగి ఉన్నట్లు అంచనా. దశాబ్దాల పాటు చేసిన సంగీత ప్రయాణం, ఆల్బమ్స్, రాయల్టీలు ఇవన్నీ ఆమెకు మంచి ఆదాయం తెచ్చిపెట్టాయి. ముంబై, పూణే వంటి నగరాల్లో ఆమెకు విలాసవంతమైన ఇల్లు కూడా ఉన్నాయి. వాటి విలువ కూడా కోట్లలోనే ఉంటుంది. ఇంకా ఒక ప్రత్యేక విషయం ఏంటంటే ఆమెకు వంట మీద ఉన్న ప్రేమ. ఆమె వంట అంటే బాలీవుడ్ ప్రముఖులకు చాలా ఇష్టం. ప్రముఖ నటుడు రిషి కపూర్ కు కూడా ఆమె చేసిన వంటలు చాలా ఇష్టమట.
తాను గాయని కాకపోయి ఉంటే ఖచ్చితంగా కుక్ అయ్యేదాన్ని అని ఆమె అనేక సార్లు చెప్పారు. ఈ ఆసక్తితోనే ఆమె రెస్టారెంట్ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. 2002లో ఆశాష్ పేరుతో అంతర్జాతీయ రెస్టారెంట్ బ్రాండ్ను ప్రారంభించారు. ఈ బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందింది. యుఏఈ, కువైట్, బహ్రెయిన్, యూకే వంటి దేశాల్లో ఈ రెస్టారెంట్ అవుట్లెట్స్ ఉన్నాయి. ఇది ఆమె బిజినెస్ సక్సెస్ కు మరో ఉదాహరణ. మొత్తానికి ఆశా భోస్లే జీవితం ఒక గొప్ప ప్రయాణం. విజయాలు, బాధలు, ప్రేమ, నష్టాలు అన్నీ కలిసిన జీవితం. ఆమె గాత్రం మాత్రమే కాదు, ఆమె ధైర్యం కూడా మనందరికీ ప్రేరణ. ఈ రోజు కూడా ఆమె పాడిన పాటలు మన హృదయాల్లో మార్మోగుతూనే ఉన్నాయి. ఆమె జీవితం మనకు చెప్పేది ఒక్కటే: ఎన్ని కష్టాలు వచ్చినా మన టాలెంట్తో ముందుకు సాగితే విజయం తప్పకుండా మనదే అవుతుంది. ఇలాంటి గొప్ప గాయని ఆశా భోస్లేకు మనం మనస్ఫూర్తిగా నమస్కరిద్దాం.